హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్ అర్హత అండి. ఓకే, ఇంటర్ అర్హత గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్ ఉద్యోగాలు. 50 ఏళ్ళ వరకు వయసు ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి. అన్న మాకు 30 ఏళ్ళు ఉన్నాయన్నా, మాకు ఏమైనా జాబ్స్ ఉన్నాయా? 40 ఏళ్ళు ఉన్నాయన్నా, 50 ఏళ్ళు ఉన్నాయన్నా అన్నా కూడా మీకు ఈ ఉద్యోగం వస్తుందన్నమాట. 50 ఏళ్ళ వరకు కేవలం ఇంటర్ మాత్రమే అర్హత. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు వాడు. ఓన్లీ ఇంటర్ అర్హత ఉందా మీకు, అప్లికేషన్ పెట్టుకోండి అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో 28,000 రూపాయల జీతం. ఎవ్వరు మిస్ చేయొద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అడుగుతారు నాకు, అన్న మీరు అంటే నోటిఫికేషన్స్ చెప్తున్నారు కానీ ఎలా అప్లై చేయాలన్నా మాకు అర్థం కావట్లేదన్నా, అలాగే వెబ్సైట్ లింక్స్ ఇవన్నీ కూడా ఎలా అన్నా అని. మీకు డిస్క్రిప్షన్లో madhujobs.com వెబ్సైట్ ఉంది కదా, అక్కడ మీకు క్లియర్గా తెలుగులోనే రాస్తాను, లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో అప్లై ఎలా చేయాలో కూడా చెప్తాను. కాబట్టి ఇంకా మీ చేతుల్లో ఉందండి. మేమైతే ఎఫర్ట్స్ పెడుతున్నాము మీకోసం, జాబ్ నోటిఫికేషన్స్ అన్ని తీసుకొచ్చి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఏ ఒక్క నిమిషాన్ని వదలకుండా చూడండి. అదే మీరు నాకు చేసే పెద్ద సహాయం అనమాట. లైక్ చేయండి వీడియోని. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో జెన్యూన్గా మీకు చెప్తూ ఉంటాను. ఓకే, ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు అధికారిక నోటిఫికేషన్ అండి. మన ఛానల్లో ఏంటంటే అప్ టు డేట్ ఫాస్ట్గా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ నాల్లో పెట్టుకోండి, కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు జాబ్ కొట్టాలి అంటే. సో ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్. ఇంటర్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా రీజనల్ లాంగ్వేజ్ కానీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ కూడా సర్టిఫికేట్లు అడగరండి. బాగా చెప్తున్నాను వినండి, సర్టిఫికేట్లు ఏమీ అడగరనమాట. జస్ట్ మీకు టైపింగ్ వచ్చా రాదా అని చెక్ చేస్తారు. దీనికోసం ఏం చేయాలన్నా మేము అంటే, ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. స్టెనోగ్రఫీ అంటే షార్ట్ హ్యాండ్ అంటే బ్రహ్మ విద్య. అది చాలా మనకు నేర్చుకుని ఉండాలి మొదటి నుంచి. బాగా వినండి. సో మనకు టైపింగ్ అనేది రోజు 1 గంట సేపు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ఫింగరింగ్ అర్థమవుతుంది, ఎలా కొట్టాలి టైపింగ్ అనేది. ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో కాబట్టి ఇంటర్ మాత్రమే అర్హత అని మైండ్లో పెట్టుకోండి. ఇక అలాగే మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే షార్ట్ హ్యాండ్ అనేది అది అడ్వాన్స్డ్ అంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 18 to 50 years ఏజ్ మధ్యలో ఉండాలి మీకు వయసు అనేది. 28,000 రూపాయల జీతం ఫిక్స్డ్ అమౌంట్. ఓకే, సో అయితే ఇక్కడ మీరు కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పి చూస్తున్నారు కదా, ఇది పట్టించుకోవద్దండి. ఎందుకు అంటే, సో ఇక్కడ కొన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి పే స్కేల్స్ ప్రొవైడ్ చేసి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇక్కడ భర్తీ చేస్తున్నారండి. మీకు ఇది కాంట్రాక్ట్గా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ద కాంట్రాక్చువల్ వ్యాకెన్సీస్ టెన్యూర్ విల్ బి ఫర్ 1 year ఓన్లీ. 1 సంవత్సరానికి తీసుకుంటున్నాము. అండ్ మరియు విల్ బి గవర్నడ్ యాజ్ పర్ సైనిక్ స్కూల్ సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ అమెండెడ్ టైమ్ టు టైమ్. సో మేము టైం టు టైం అవన్నీ అమెండ్ చేస్తూ ఉంటాం రూల్స్ అనేవి. సో దాన్ని బట్టి మీకు పొడిగించడమా, తీసేయడమా, పర్మనెంట్ చేయడమా అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, మనకు జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టచ్చండి ఉద్యోగాలకు. సో ఇక అప్లికేషన్ ఎలా చేయాలన్నా, అప్లికేషన్ ఫామ్ ఏంటి అని అడిగితే చూడండి, ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని మీకు పీడిఎఫ్ రూపంలో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలండి. సింపుల్గా ఉంటుంది, ఏం పెద్ద కష్టమేం కాదు. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్ ఏంటి, ఫాదర్ హస్బెండ్ నేమ్స్ ఏంటి, మీకు పెళ్ళి అయిందా లేదా, ఏ నేషనాలిటీ ఇండియనా ఏదని చెప్పి, క్యాస్ట్, మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా మీరు ఎన్సీసీ స్పోర్ట్స్ పాల్గొని ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే ఏమీ అవసరం. లాంగ్వేజెస్ ఏం తెలుసు మీకు, మీ అడ్రస్ ఏంటి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు సిగ్నేచర్ చేసి పంపించేయాలండి. ఓకే, సో క్లియర్ కదా. సో ఈ విధంగా మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామంటారు. మన వెబ్సైట్ కూడా ఫాలో అవుతుండండి. ఏమన్నా అడ్మిట్ కార్డ్స్ ఇలాంటివి వస్తే మేము ఖచ్చితంగా మీకు వెంటనే అప్డేట్ చేస్తాం. ఈ ఉద్యోగాలు చూడండి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి. స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని చెప్పాను కదా నేను. సో మనకు గవర్నమెంట్ స్కూల్ అంటే సైనిక్ స్కూల్ అనేది మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందనమాట. సో సైనిక్ స్కూల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అంటే మనకు
డిఫెన్స్ శాఖ ఉంటుంది కదా, దాని కింద పనిచేస్తుందండి. సైనిక్ స్కూల్ సంబాల్పూర్ ఒడిషా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెస్లో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి అవకాశం, ఎవరు మిస్ చేయొద్దు. మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక అప్లై చేయడానికి ఎక్కడికి అప్లై చేయాలి, ఫీజు ఎంత, ఇదన్నీ మనం చూసుకుందాం ఒకసారి. మనకు జనరల్, ఓబీసీ, అదర్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు అండి ఫీజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు ఉంటుంది ఫీజు. ఇది డీడీ రూపంలో తీయాలి. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఒడిషా గోశాల బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, బ్రాంచ్ కోడ్ ఇచ్చారు. సో కాబట్టి దీనికి మీరు ఫీజు అయితే తీయాలి డీడీ రూపంలో. మీరు ఎక్కడికి పంపించాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్, పోస్ట్ ఆఫీస్ బాసంత్పూర్, పిఎస్ బూరాల అంటే పోలీస్ స్టేషన్, విలేజ్ వచ్చేసి చిప్లిమా నియర్ గోశాల, డిస్టిక్ సంబాల్పూర్ ఒడిషా 768025 అనే అడ్రస్కి మీరు మే 2వ తారీఖు కల్లా పంపించేయాలి. ఎన్వలప్ పైన క్లియర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలన్నమాట. సో మీకు క్లియర్ కదా, అన్ని విషయాలు కూడా చెప్పేశాను. ఇంకా మీ చేతుల్లో ఉంది, ఆపర్చునిటీ యూస్ చేసుకుందాం, వదిలేద్దామని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.